హాయ్ గాయ్స్, నమస్తే. నా పేరు దావుద్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు దావుద్ రాక్ స్టార్ అండి. ఈ దావుద్ రాక్ స్టార్లో రివ్యూస్ చేశానని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ రివ్యూస్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ రివ్యూ వచ్చేసి బొబ్బు అండి. పర్షియన్ బాయ్స్ బొబ్బు ఉన్నాడు కదా, బొబ్బు బైక్ పోయింది. ఆ బైక్ గురించి ఎలా బాధపడుతున్నాడు ఏంటో వీడియో పెడుతున్నాను, జస్ట్ చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ పేరు దావుద్ రాక్ స్టార్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇలా వీడియో వచ్చేసి ఏదంటే బబ్బు గాని బండి పోయి ఆడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఇగో ఈమెన్ గారు నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రుజుల నవ్వగలనా. అంటే వీళ్ళది ఎట్లాంటిది అంటే చిన్నప్పుడు అందరికి ఒక క్రష్ లేకుంటారు కదా, అంటే బెస్ట్ ఫ్రెండ్ లేకుంటారు కదా, అట్లా బాండింగ్ ఉంటుంది వీళ్ళకి. అంతే, అంతకు మించి గలీజ్ ఏం లేదు. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లేక బబ్బు గాడు మనమే బెస్ట్ ఫ్రెండ్ లేకుంటారు కదా, అట్లా బాండింగ్ ఉంటుంది వీళ్ళకి. అంతే, అంతకు మించి గలీజ్ ఏం లేదు. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లేక బబ్బు గాడు మేమే అట్లా టైం పాస్ చేస్తుంటాము. సో విలిచిపెట్టి ఫోన్ చేసి ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో, ఏడున్నా బాబు? డైలీ మనం ఎడగలుస్తాం అడిగిరా. ఏ రారా బాడుకోవు దబ్బునా. మీరు బాడుకో గీడుకో అన్నీ ఇట్లనే మాట్లాడుకుంటారు ఇంట్లో. వాళ్ళు చూడాలా ఎట్లా చేస్తున్నారు. మంచి చెప్తే ఇంటర్net అట్లనే ఇట్టాలి. ఇప్పుడైతే బబ్బు గానికి అయితే కాల్ చేసినాము. ఎట్లా వాళ్ళ చెల్లె ఫోన్ చేసింది కాబట్టి వాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసింది కాబట్టి వాడు 100% ఇక్కడికి వస్తాడు. మనం మన కెమెరా పెట్టినాము, ఎవరికి తెలియదు. నేను కూడా పోయి దాచుకుంటా. A few minutes later. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక. Many minutes later. నా హెల్త్ కూడా బాగాలేదు. నువ్వు నీ బండి పోయినప్పటి నుంచి నన్ను ఎందుకు కలుస్తలే? ఏం చెప్పను, నాకు హెల్త్ బాగాలేదమ్మా. అబ్బాబ్బా, అరే నాకు కూడా బాగాలేదని చెప్తారు. ఇప్పుడు నాకు బయటికి తీసుకో, నాకేం తెలియదు. బయటికి తీసుకోవాలా? బండి ఏడుందని బండి కూడా లేదు కదా. నా దగ్గర 500 ఉండే ఆటోలో. బండి లేదమ్మా తల్లి. 500 ఉండే ఆటోలో. ఎందుకు నువ్వు పోతే పోను. ఎందుకు రావు? అరే నా హెల్త్ బాగాలేదు. ట్యూషన్ కి సరిగ్గా వస్తలే నిన్నటి నుంచి. బండి పోయినప్పటి నుంచి వస్తారే ఇక నేనేం చేయాలా? బండి పోయింది. నేను రాను. నెక్లెస్ రోడ్కి పోవాలన్నప్పుడు పోవాలా? ఓ మీ మమ్మీని తీసుకొని పో. నువ్వేరా? ఏ సెల్ఫిష్ కే సెల్ఫీవే నువ్వు, సైకో కే ఐకాన్ వే నువ్వు. నేను రాను. ఎందుకు? హెల్త్ బాగాలేదు. ఒక 3 days నుంచి బండి పోయినప్పటి నుంచి. అయిపోయినాయి, పోదాం. అయితే నేనేం చేయాలి? బండి పోయినప్పటి నుంచి చేరా నేను డల్ ఉన్నా. తను అయితే లేదు. మళ్ళీ నువ్వు మాట్లాడిన నుంచి నేను కూడా డల్ ఉన్నా. మీ ఇంటికి పో గమ్మున. ఇప్పుడు ఎందుకు ఇడికి వచ్చినావు? ఇప్పుడు నాకు పోవాలా నెక్లెస్ రోడ్కి ఐస్ క్రీమ్ అవుతుంది. ఏం మాట్లాడవు మళ్ళా? పోదామంటే అర్థమైతుందే. నేను రాను. ఎందుకు రాను? ఎందుకు? దోపుగా లేదు. నా ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేనేం చేయాలి? ఓ నువ్వు. అరే రమ్మంటున్నా కదా. అయ్యో పాపం సారు ఇట్టాలా కయ్యారు. నేనాకంటే దోపుగా లేదు. నువ్వు కావాలంటే ఓ. నాకు ట్యాంక్ మంది తీసుకో ఇప్పుడు. అరే మా అమ్మ తిడుతుంది మొన్నటి నుంచి. ఆ వీడియో చూసినప్పటి నుంచి నేను రాను. మళ్ళీ ఎందుకు తిప్పించినావు? నా ఎగ్జామ్స్ అయిపోయినా చెప్తున్నా, తీసుకోవా నన్ను? అమ్మతో అమ్మ. నేనెందుకు? మా అమ్మ తిడుతుంది. నీతో తిరుగుతూ వద్దు మా అమ్మ. ఎందుకు? అవును, ఎందుకు తిరుగుతున్నావు? మానేసుకో అని చెప్తుంది మా అమ్మ. వద్దు. నాకైతే ఇప్పుడు నెక్లెస్ రోడ్ తీసుకోను. అరే నేనే బండి ఊళ్ళో తీసుకుంటా. నేను తీసుకోవాలి. అట్లా 500 ఉండే నా దగ్గర ఉన్నాయమ్మా పైసలు. లేక కాదు, నేను రాను. అరే ప్లీజ్. అరే నేనే బండి ఊళ్ళో తీసుకుంటా. నేను తీసుకోవాలి. అట్లా 500 ఉండే నా దగ్గర ఉన్నాయమ్మా పైసలు. లేక కాదు, నేను రాను. అరే ప్లీజ్. నన్ను మా అమ్మ తిడుతుందమ్మా తల్లి అంటే. తీసుకోవా? ఈ గుండెల్లో ఉన్న బీటు సావు డబ్బై మోగుతోంది. ఎందుకు తీసుకోవచ్చు కదా.
ఇంత బతిమలాడిపించుకుంటావా? నీ బాధ అర్థం చేసుకున్నా, నా బాధ అర్థం చేసుకోవా? మా మమ్మీ తిడుతుంది. కాల్ చేసా కూడా ఎత్తుతలే నువ్వు. మా మమ్మీ తిడుతుంది. అంత బిజీగా ఉన్నావా నువ్వు? అవును, మా మమ్మీ తిడుతుంది. మా మమ్మీ తిడుతుంది. మా మమ్మీ మాట వింటనే. నా మాట వినవా? వినా. మొన్నటి దాకా మమ్మీ మాట విన్నా, నాన్న ఇంట అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? తమ్మమ్మో ఎప్పుడన్నా మీరు బారిపోయారు, నేను అదే లుచ్చాకంటే. నేను ఇప్పుడు తీసుకో, నాకు తెలియదు. నేను ఎందుకు తీసుకోవతాను? మీ మమ్మీ తీసుకోవాలా? మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్, ఇక మీద పెట్టింది నైఫ్. 500 ఆటో ఆపుతాను. ఏమొద్దు. ఏం లే అంకుల్. ఆగండి అంకుల్, 500 పోదాం. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. ఏం లేదు అంకుల్, ఆంటీ సారీ. నేను ఇప్పుడు వచ్చే ఆటోలన్నీ ఇప్పుడు ఆపుతా నేను. గుంజు కొడుతూ అర్థమవుతుంది. ఏ మజా తిరబుద్ధి కానీ తోని. మరి మొన్నటిదాకా తిరిగి ఏమైంది? మళ్ళీ ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది అన్నా కదా. ఏడైనా స్కూప్స్ ఉంటాయి, స్కూప్స్ పోవాలి. బండి మీద పోదాం. బండి లేదు కదమ్మా తల్లి. ఆటోలో పోదాం. ఆటో వద్దు. ఎందుకు? ఎవడొకడు చూసి అన్నకి చెప్తాడు. బండి వంది నేను బాధలు ఉంటాయి. ఏంది నీ లొల్లి? నా లొల్లి నీకు లొల్లిలాగా అనిపిస్తుందా? తీసుకోమంటే అర్థమైతే లేదు ఒక్కసారి. బండి లేదమ్మా తల్లి నాదేరా. వద్దు ముతుకుమ్మత ప్రేమలు, అది పాయసమల్లే ఉండే ఓ పాయిజన్ బాటిల్. మొన్నటిదాకా రా అని పతింట్లో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినా అన్న అయిపోయినా నువ్వు నన్ను తీసుకోవాలడానికి ఏమి చెప్పు. తీసుకోవాలి, బండి లేదు. బండి కాదు 500 ఉండే ఆటోలో పోదామంటే వినిపిస్తలే. ఆటోలో కూడా వద్దు. ఎందుకు? ఎవరో ఒకళ్ళు చూసి చెప్తారు అన్నకి. ఎవరు చూస్తారు? ఎవరో ఒకళ్ళు చూస్తారు అమ్మ ఎవరు తల్లి. చూస్తారు? దునియా మొత్తం అన్నకు చెప్తా, అన్నకు చెప్తా. చెప్తావు అన్నకి? చెప్తా, నేను చెప్తా. చెప్పు అన్నకు ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడు కాదు, దొరికినప్పుడు చెప్తాంలే. నువ్వు ఎంత మొత్తుకు నేను రాను పో. అరే ప్లీజ్. నా బండి అయింది తల్లి. అరే బండి పోయింది కరెక్ట్, ఆటోలో పోదాం. నేను రాను. ఎందుకు? ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా. చచ్చిపోయి నేను రాను. చచ్చిపోమంటున్నావా? ఇప్పుడు ఒకవేళ నీ బండి దొరికితే నన్ను ఇప్పుడు పిలుస్తావా? అప్పుడు నేను రావాలా? బండి దొరికితే అప్పుడు పిలుస్తా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలుచుకోవట్లేదు? ఇప్పుడు బండి లేదు కదా. ఇప్పుడు నేను ఆటోలో పోదామంటున్నావా? ఆటోలో నేను రానంటున్నా కదా. ఎందుకు? ఓడొకడు చూసి చెబుతాడు అన్నమాట. ఎవరు చూస్తారు? ఇప్పుడు నేను అన్నమాట ఇంటున్నా. నేను అన్నకి చెప్పే పోతే ఎడికి పోయినా, అర్థమైందా? మన కన్నా చెప్పే పోయినావా? మొన్నటిదాకా పోలే కదా, తెలివి లేకుండా. ఇప్పుడు పోమలా, ఇది లాస్ట్. ఏమొద్దు, పోదాం రా. ఇది లాస్ట్ అని చెప్తున్నా కదా. మా అమ్మకి ఫోన్ చేసుకుంటారు ఇద్దరు. మమ్మీ డౌన్ చేసి. అరే ఎందుకు? బ్లెండర్ లా నీ పెండే తీస్తా, గ్రైండర్ లా నిన్ను పచ్చడి చేస్తా. ఓవర్ యాక్షన్ చేయక పాప, అర్థమవుతుందా? నోరు మూసుకొని ఉండు. సరే నోరు మూసుకొని. నన్ను తీసుకోవాలి, నాకు తెలియదు. అరే మళ్ళా తీసుకోని అట్లా తంగులాడుతావు. ఏం చేయాలా? గ్రహచారం గాడ్జిల్లాల గదిలోకి దూరిందే. మరి జన్మకు మాట్లాడని తీసుకోవతే. వాడుకో గిడికి ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ ఎందుకు తీసుకోవతలేవు? తీసుకోవాలని తెలియదని ఏడుస్తా. ఏడుస్తా నేను, అర్థమవుతుందా? నేను ఆటో ఆపితే ఇప్పుడు ఏదైనా. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎందుకు కొడుతున్నావు అట్లా? ఎందుకు తీసుకోవతలే? నేను ఎందుకు తీసుకోవాలమ్మా తల్లి? నేను నాకు తీసుకోవాలి మస్తు కొడితే చెప్తున్నా, నేను ఏడుస్తా. అరే ఎప్పుడైనా ఉన్నాడా ఈ ప్యార్లో హ్యాపీ అయినోడు? ఆడపిల్ల అని చెప్పి గమ్మున ఉంటున్నా. ఎందుకు అవసరమా నీకు? పో గమ్మున ఇంటికి పో. తీసుకోవాలి. మా అమ్మ తిడుతుంది. మా అమ్మకి చెప్పలే, ఇప్పుడు మా అమ్మకి చెప్తున్నా. ఏదో బండి దొరికితే ఏం చేస్తావు? బండి దొరుకుతానా? తీసుకోవద్దు. బండి దొరికితే తీసుకోవద్దా? బండి దొరికినప్పుడు తీసుకోవద్దు, అప్పుడు తీసుకో. ఇప్పుడు ఆటో ఆపుతా, ఇప్పుడు ఆటో కూడా తీసుకో. వద్దు. మా అమ్మ చెప్పింది, నేను మా అమ్మ మాట వింటా, అన్నమాట. మొన్నటిదాకా నా మాట విన్నావు? పిచ్చోళ్ళం కదా నేను. మొన్నటిదాకా పిచ్చోని చిత్రహింసే అయినది.
తీసుకోవు. అర్థం చేసుకోవా? అరే ఎందుకు బాబు ఇట్లా నేను తీసుకోవాను. ఎందుకు? అరే బండి లేదమ్మా నువ్వు మంచిగా ఉంటే తీసుకోవద్దు. ఇప్పుడు సీరియస్ అయితే నేను గమ్మున తీసుకోవు. ఎందుకు ఎవరొకరు చూసి చెప్తాడు అన్నయ్య. ఎవరు చూస్తారు? ఉంటారమ్మా తల్లి చూసేటోళ్ళు ఏమొద్దు. తీసుకో. నేను మస్తు ఏడుసు ఇప్పుడు. నాకు ఏడుగో చచ్చిపో ఏడుగో అవసరం లేనా. ఇప్పుడు సీరియస్ గా కొడితే చెప్తున్నా. తల్లి ఎట్లా రావాలా? రావాలా అంతే. రెడ్డి పైన ఉన్నామా తల్లి. రావాలా రావాలా అంతే. నాకు తెలియదు. రావాలా. ఆడపిల్లలు అగ్గి పుల్లలు కలిచేస్తారు. నువ్వు వచ్చేదాకా కొడతా. నువ్వు వస్తావా రావా అంతే. నేను ఇంటికి వెళ్ళిపోతా. రాను. నిజంగా వస్తావా రాను. ఎందుకు రావు? రాను నేను. నీ దగ్గర నీ ట్యూషన్ కాడికి కూడా రాగుతలేదే. ఎందుకు? మొన్నటి దాకా వచ్చినావు కదా. ఏమో ఇప్పుడు మమ్మీ పోకంటుంది ఏడికి. అయితే మొన్నటి దాకా ట్యూషన్ కి రమ్మంటే వచ్చినావు. ఇప్పుడైతే అసలుకే వస్తుంది. ఎందుకో మమ్మీకి రావకండి. ఎవరితో బిజీ ఉన్నావు, ఎవరితోనో తిరుగుతున్నావు. ప్రేమించిన వాడు ఇంకో అమ్మాయితో వాట్సాప్ లో రొమాన్స్ చేస్తున్నాడని తెలిసి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందంట. నన్ను వదిలేసి ఇంకా కొత్త ఆమెను చూసుకున్నావా? అదే నేనైతేనా వాడిని చంపి జైలుకి వెళ్ళేదాన్ని. అంతే చెయ్యాలి కదా అర్జున్. ఎందుకు ఎందుకు అన్నా నేను. గోవింద గోవింద ఫ్యూచర్ బండి పోయేదాన్ని బాధ లేనుంటే నీదేమో తల్లి కొట్టి కొట్టి. ఆటోలు పోదామంటున్నా కదా. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా ఎందుకు? నాకు రాబోదు అయితే. ఎందుకు ఎందుకు ఎందుకు? అమ్మ నడు నేను రాను. బాబు ఇట్రా ఇట్రా అని చెప్పిన. మా అమ్మ కూడా కొట్టలే అందగానే నువ్వే కొడుతున్నావు నన్ను. అమ్మో నేను బండి పోయినాను బాధ లేనుంటే నన్ను. ఏడికి తీసుకోవాలా? ఇప్పుడు కష్టము. నాకు చెడ్డి మంచి చెప్తాను. బండి దొరికింది అనుకో అప్పుడు పోదాం. కావాలంటే నేను చెడ్డి పైన ఉన్నా. ఇప్పుడు రాను. పాయింట్ వేసుకొని రా. అరే ఇప్పుడు మా అమ్మ ఇంటికి పోతే పంపేది మళ్ళా. పంపిస్తాను. పంపే అట్లా వేస్తున్నా. మస్తు కొడుతున్నావు. గుంజు కొడతా ఇప్పుడు దాంట్లో పడతావు. నువ్వు వస్తావా రావా? రాను నేను. ఎందుకు? నేను రాబోతే అయితే నేను రాపిడ బుక్ చేసుకుని వెళ్ళిపోతావు. ఫోన్ లో కొడితే ఇప్పుడు నేను నాది. అరే వద్దు. నువ్వు ఓవరాక్షన్ చేయకు. ఏయ్ పిచ్చి పట్టి గుంజు కొడతా. నా ఫోన్ ముట్టుకొని నువ్వు వాళ్ళకి కొడితే ఇప్పుడు ఫోన్ ని. అడో నాకు రాబోదు అయితే తల్లి అంటే వంతో ఒకదాన్ని పోరాదు. ఎవడు? నువ్వే ఉన్నావు కదా. ఆయన కూడా మీ అమ్మిదే నువ్వు ఇంత మమ్మీ లేదు. మీ మమ్మీ వచ్చినాక మమ్మీ రావచ్చు. అప్పుడు అప్పుడు పోలేదు. నేను ఇప్పుడు రాలేదు. రావచ్చు. నేను రాను. నువ్వు ఓవరాక్షన్ చేయకు. పిల్లని ఇప్పుడు గుంజు కొడతా. ఇప్పుడు అన్ని లేపేస్తాను పైన. ఏంది నువ్వు కొట్టేది నన్ను? ఏం కొట్లాడమా? నువ్వు కొట్లాన ఎవరో పిల్లని చూసుకున్నావు మళ్ళీ నా దగ్గరకు వస్తలే. అదే నీది. ఒక కాల్ చేసి ఎత్తుతలేవు. మెసేజ్ చేసి ఎత్తుతలేవు. మొన్న నువ్వు చెడ్డి పైన ఉన్నా బిచ్చ పని లేకున్నా స్నానం కూడా వేయలే. నేను ఇంట్లో నీరసం వచ్చి అంటే నన్ను ఎందుకు ఇట్లా వచ్చి దమ్దమ్ చేస్తున్నావు? బండి పోయిందని చెప్పి నేను బాధలు ఉన్నా మా తల్లి. నువ్వు మెసేజ్ చేసి నేను రిప్లై అయిపోతే అంత గొడవ వేసినావు. ఇప్పుడు నేను కాల్ చేసి ఎత్తకపోతే ఎంత గొడవ వేయాలి నేను? తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్లా. ఎందుకు ఇట్లా ఇంతగానో మా తల్లి నన్ను. నువ్వు రావాలంతే. రాను నేను. ఇంకోసారి నీతో తిరగా కోపం తెప్పిస్తున్నాను బాగా. ఓవరాక్షన్ బాగా చేస్తున్నావు. నన్ను వదిలేసిండు. చూసుకుని వెళ్ళిపో. నువ్వు దోస్తే ఏం అది కాదు. దోస్తు నేను దోస్తు అంటున్నా కరెక్ట్.
రోజులు తిరిగి మళ్ళీ అన్న వాళ్ళకి దోస్తా అని చెప్పినావు. మళ్ళీ దోస్తా మరి మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ చూసుకొని ఏం చేస్తున్నావు? మళ్ళీ చార్జ్ చేస్తున్నావా? ఇప్పుడు ఎక్కువ మాట్లాడినావు అనుకో మీ మమ్మీకి చెప్పి ఫోన్ చేయాలి. మీ మమ్మీ చెయ్యుద్దాం చేయాలా? పలగొడితే ఇప్పుడు ఆ ఫోన్ అర్థమవుతుందా? చేయాలా మీ మమ్మీకి? పలగొడతా అంటే ఏంటంటే వచ్చి దమ్దం చేస్తుంది ఎడికని తీసుకొని చెప్పాలా? పలగొడతా. ఈయనే ముక్కలు ముక్కలు అవుతుంది అది. పలగొట్టు పలగొడతా. ఇది ఫోన్ నా దగ్గరనే ఉంటది. ఇంకా అరే నా ఫోన్ నా దగ్గర మా తల్లి నా దగ్గరనే ఉంటది ఫోన్. నాకు ఎందుకు వస్తలే నేను రాను. ట్యూషన్కి ఎందుకు వస్తాను నువ్వు? ట్యూషన్కి ఎందుకు వస్తాను నువ్వు? నేను 12:30కి నేను మెసేజ్ పెట్టినా. నేను అసలు ఎందుకు రిప్లై అయ్యలేదు? మొన్న అంత గొడవ చేసినావు. నేను ఇప్పుడు ఇంత గొడవ చేయకపోతే నువ్వేమంటున్నావు చెప్పు? 11 o'clock వండుకున్నాను. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు ఏమో 3 o'clock 2 o'clock దాకా మెలుకుంటావు. ఇప్పుడు ఏమో అసలు ఉంటలేవేంది? ఎవరితో తిరుగుతున్నావు? ట్యూషన్ కాడికి ఎందుకు వస్తాలా నువ్వు? అమ్మాయిలతో తిరుగుతున్నావు. బాగా చూసినా. అమ్మ తిడుతున్నా తల్లి. ఓవర్ యాక్షన్ చేయకు. నేను చూసినా అన్నప్పుడు చూసినా అంతే. నేను చూసినా. సరే ఇప్పుడు ఏడికి చెప్పు. నాకు నెక్లెస్ కూడా తీసుకో. నెక్లెస్ రోడా? ఆటో రాని ఏదైనా ఆటో రాని. ఆటో వస్తాను. నెక్లెస్ రోడ్కేనా? నెక్లెస్ రోడ్కే. నడుపు పోందా మరి ఆటో ఆపేదని. మరి ఆటో ఏడొస్తుంది? నేనేం చేయాలా మరి? ఉండు కొంతసేపు. బాబు ఏం చేస్తున్నావు? అన్న చూడన్నా. ఎందుకు దమ్ చేస్తున్నావు? నేను ఆయన ఫోన్ చేసిండు. ఈమె ఫోన్ చేసింది నాకు. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా? బండి ఫోన్ చేసిండు. అన్ని చేస్తాడు. చెప్తాడు. మేము కాల్చుకొని కెమెరా కూడా పెట్టినాము. నీ బుద్ధి తెచ్చుకొని అర్థమైందా? నాకు అర్థమైతే ఇద్దరు ఏంది? దోస్తు అంటే కలుస్తా డైలీ అంటే బండి ఉంటే ఇంటికి ఎక్కించుకొని పోతున్నావు. బండి పోయిందని బాధలు బబ్బు కానీ పికప్ పాయింట్ ఇదేనంట. మాకు అర్థమైపోయింది ఇలా చెప్పేసి రీలు దా నీ పికప్ పాయింట్.